ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ 'స్ట్రేంజర్ హార్వెస్ట్' ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ అయితే 2024లో వచ్చింది. ప్రెజెంట్ అయితే అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 34 మినిట్స్ ఉంటుంది. మూవీలో కొన్ని అడల్ట్స్ సీన్స్ ఉంటాయి. అంటే కాస్త ఫ్యామిలీతో చూడదగిన విధంగా ఉండవు. కాబట్టి ఈ మూవీని సింగిల్‌గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు, యావరేజ్‌గా ఉంది. ఈ మూవీ అయితే ఫ్రీ టైంలో ఒకసారి అయితే చూడవచ్చు. కాకపోతే మూవీ అనేది మొత్తం కూడా ఒక కిల్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఆ కిల్లర్ యొక్క స్టోరీ అనేది రియల్ స్టోరీని, రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకునే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. కాకపోతే మూవీ అనేది కాస్త లో బడ్జెట్తో తీసినట్టుగా కనిపించడం జరుగుతుంది. కాకపోతే మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫ్రీ టైంలో ఒక్కసారి అయితే చూసేయండి. థ్రిల్లర్, క్రైమ్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతూ ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఇతని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇతనే మిస్టర్ షెన్నీ. ఇతనైతే ఒక సాడిస్ట్ కిల్లరు. ఇతను చేసే క్రైమ్ నేరాలు చాలా ఘోరంగా ఉంటాయి. కాకపోతే ఇతను చాలా సంవత్సరాల క్రితం మాయమై మళ్ళీ తిరిగి వచ్చి ఈ కిల్లర్ మళ్ళీ హత్యలు ఎలా చేయడం మొదలు పెడతాడు. ఈ కిల్లర్ చేసే హత్యల వెనుక దాగి ఉన్న నిజమైన రహస్యాలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ప్రైమ్లో చూడాల్సిందే. మూవీ అయితే ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీలో మొత్తం 4 హత్యలు అయితే చేయడం జరుగుతుంది. ఈ హత్యలకు సంబంధించిన ప్రతి సీన్ అయితే చాలా రియాలిటీగా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఒక్కొక్క మర్డరు ఒక్కొక్క విధంగా చాలా డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ వచ్చే సీన్స్ అయితే బాగానే ఆకట్టుకోవడం జరిగింది. కాకపోతే ఈ మూవీకి పెద్ద మైనస్ లో బడ్జెట్తో తీయడం జరిగింది. కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్ అనేది తగ్గించడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతలా అయితే ఏమీ అనిపించలేదు. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ముఖ్యంగా ఆ మర్డర్స్ జరిగే సన్నివేశాలను అయితే చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. సో ఫ్రీ టైంలో ఒకసారి అయితే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.